సమ్మర్ అయ్యేసరికి ఇదండి పరిస్థితి. కొన్ని మొక్కలు మంచిగుంటాయి. కొన్ని వాటర్ సరిపోక ఎండిపోయాయి. చూడండి ఎలా ఉన్నాయో. వీటన్నిటిని మనము రీయూజ్ చేయాలిప్పుడు. థంబ్‌నెయిల్ చూసారుగా. పాట్ మిక్స్ నుంచి సీడ్స్ అనేవి జర్మినేట్ అయ్యే వరకు ప్రాసెస్ మొత్తం ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. మీకు ఏ పాట్ మిక్స్ చేసినా మొలకెత్తట్లేదంటే ఈ వీడియోని కంపల్సరీగా చూడండి. ఫస్ట్ మనం పాట్ మిక్స్ అనేది ఏ విధంగా చేయాలో చూపిస్తాను. నేను హాట్లో ఉన్న మట్టి అంతా వేసుకున్నాను. దాంతోపాటు కంపోస్ట్ కూడా వేసుకున్నాను. దీనికి మనము ఒక 30% వరకు కంపోస్ట్ని అండ్ 20% వరకు కోకోపీట్ని కలుపుకోవాలి. అర్థమైందా? 50% మట్టి, 30% కంపోస్ట్, 20% కోకోపీట్ అండి. అంతే. దీంట్లోకి ఇంకేం అవసరం లేదు. దీన్ని ఆల్ మిక్స్ చేసేసుకొని మన పాట్లోకి ఎత్తేసుకోవడమే. ఫస్ట్ పాట్లోకి ఎత్తేసుకోవాలంటే కొన్ని టిప్స్ చెప్తాను చూడండి. దీంట్లో ఏదన్నా ఉంటే అన్నీ తీసి పక్కకు పడేసుకోండి. అంటే రాళ్ళు కానీ, కొబ్బరి పీచులు కానీ ఇవన్నీ. కొబ్బరి పీచులు ఉంటే మీకు మంచిది అనుకోండి. కాకపోతే పాట్ మిక్స్ అయ్యేటప్పుడు అంటే మనం మట్టి వేస్తాం కదా పాట్లో, అప్పుడు అనేది అంత మంచిగా ఉండదు, అడ్డొస్తుంటుంది. ఈ పాట్లో హోల్స్ అన్నీ కవర్ అయ్యేలాగా మనము రాళ్ళు కానీ, కొబ్బరి చిప్పలు కానీ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. ఇలా కవర్ అయ్యేలాగా వేసుకున్న తర్వాత దీంట్లోకి మనము మిక్స్ చేసుకున్న మట్టి ఉంది కదా, అదంతా వేసేసుకోండి. చూడండి, ఎత్తుకునేటప్పుడు నాకు దాంట్లో కొబ్బరి పిచ్చు అది ఇది వస్తుంది కదా. మీకు కొంచెం వస్తే ఏం కాదండి. మరీ ఎక్కువగా ఉంటే మీకు మట్టి అనేది ఇట్లా అడ్డంగా ఆనిపోతుందన్నమాట. మనం మట్టి వేసేటప్పుడు అటు ఇటు ప్రాసెస్ కాదనమాట వాటర్ పోస్తే. ఓకే, నేను ఇలా వేసి దాంట్లో ఉన్నాయన్నీ మళ్ళీ ఏరుకున్నానండి. మీకు అలా కాకుండా ఫస్టే చెప్తున్నాను. కొబ్బరి పీచు అంటే మామూలుగా ఉంటే సరిపోతుంది, కానీ ఇక్కడ చూడండి పక్కన గడ్డలాగా ఉంది చూడండి, ఆ పాట్ పక్కన అలా ఉంటే మాత్రం తీసి పక్కకు పడేసుకున్నా కానీ అక్కడ వేసాను చూడండి అలా. ఓకే, ఇలా మొత్తం మనం పాట్స్ అన్నీ నింపేసుకోవాలండి. ఫస్ట్ చూసారా, నేను ఈరోజు మొత్తం పాట్ మిక్సింగ్ ఎలా చేయాలో చూపించాను కదా. ఈ విధంగా అంతా నింపి పెట్టేసుకున్నాను పాట్లో. మన బ్యాగ్స్ కూడా వస్తాయి కదా దాంట్లో. రేపు ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఇది వర్షాకాలం కాబట్టి ఏ సీడ్స్ వేసినా మొలుస్తాయండి. కాకపోతే వాటర్ కంటెంట్ అనేది చూసుకోవాలి. మనము వేయంగానే ఎక్కువ వాటర్ ఇచ్చేయొద్దు. ఫస్ట్ అయితే ఏమేమి సీడ్స్ వేయాలో చూపిస్తాను, చూసేయండి. ధనియాలు, ఇది కొత్తిమీర కోసం. అండ్ మెంతులు, మా బాబు చూడండి ఎలా చూపిస్తున్నాడు. చుక్క కూర అండ్ తోటకూర. చూడండి, నేను ఇది తెల్ల తోటకూర అంటారు కదా, ఆ తోటకూర వేసాను. ఆ తోటకూర గింజలు అన్నమాట ఇవి. తర్వాత గోధుమలు. ఇవన్నీ ఇప్పుడు వేద్దాం అనుకుంటున్నాము, చూసేయండి ఎలా వేయాలో. ఫస్ట్ అయితే ధనియాలని ఇలా కవర్లో కానీ పేపర్లో కానీ వేసి 2 బద్దలు వేయాలాగా కొట్టుకోండి. ఓకే, ఇప్పుడు చుక్కకూర ఎలా వేయాలో చూపిస్తాను రండి. చుక్కకూర ఎప్పుడైనా వేసేటప్పుడు మొత్తం చల్లేయకండి. నేను లాస్ట్ టైం చల్లినప్పుడు ఎలా వచ్చిందంటే అంత దగ్గరికి అయిపోయి ఎక్కువ మొలవలేదన్నమాట. ఇలా 2 ఇంచెస్ వేయడంలో ఉన్నట్టు పెట్టుకోండి. అలా అయితే బాగా జర్మినేట్ అవుతాయి. ఇలా అంతా పెట్టేసుకోండి. ఇదేంటంటే ఒక హాఫ్ మన గింజ ఉంటుంది కదండి, ఆ గింజకి డబల్ లేయర్. అంటే ఇప్పుడు గింజ పెట్టామనుకోండి, అంత లేయర్ వచ్చేలాగా లోపలికి పెట్టేసుకోవాలి. అంటే మన గింజ ఉంటుంది, దానికి 1/2 ఇంచ్ లోపలికి పెట్టుకుంటే సరిపోతుంది. మట్టి నుంచి పైనుంచి 1/2 ఇంచ్ పెట్టేసుకోండి. తర్వాత అంతా
కవర్ చేయండి మట్టితోటి సరిపోతుంది. ఎక్స్ట్రా పైనుంచి మట్టి ఏం అవసరం లేదు. దీని మట్టిని దీనికే సరిపోతుంది. చూడండి ఇలా అంతా పెట్టేసుకున్నారు కదా. ఇప్పుడు కవర్ చేసేయండి ఇక. వాటరింగ్ అన్న నేను తర్వాత ఇస్తానండి. అన్నిటికీ ఒకసారి ఇచ్చుకుంటూ చూపిస్తాను మీకు. చూడండి ఇలా చుక్కకూర వేసుకుంటే మనకు వస్తుందండి, చాలా బాగా వస్తుంది. తర్వాత మనం తోటకూర చూడండి, మా బాబు తొందరగా వేసేస్తున్నాడు మొత్తం. ఇలా తోటకూర అనేది ఏంటంటే మనకు చేతిలో కనపడదు కాబట్టి మట్టితోటైనా దేనితోటైనా కలిపి వేసుకోండి. నేనైతే అలానే వేసాను, ఎందుకంటే ఆల్రెడీ నాకు తోటకూర గ్రీనిష్ కూడా ఉంటుంది కదా పువ్వుది, అది కూడా ఉంది కాబట్టి అలానే వేసాను. మీకు ఓన్లీ గింజలే ఉంటే చిన్నగా ఉంటే మట్టితో కలిపి వేసుకోండి. ఇలా అన్నీ వేసుకొని ఒకసారి స్ప్రెడ్ చేసేసుకోండి అటు ఇటు అని. తర్వాత కనిపిస్తుందా మీకు, నల్లగా చిన్న చిన్నగా ఉన్నాయండి, నాకైతే కనపడట్లేదు, మీకు వీడియోలో ఏం కనిపిస్తుందో తెలియదు. తర్వాత ఇది చూడండి, 1 లేయర్ లాగా మట్టిని చల్లకేసుకోండి మొత్తం. మన గింజ కనపడకుంటే చాలండి. ఎక్కువ మొత్తంలో మట్టి అయితే పై లేయర్గా వేయకండి, ఎందుకంటే అవి మొలవడానికి చాలా టైం పడుతుంది. అదే మనం మామూలుగా గింజ ఎంత ఉందో దాన్ని అంత డబల్ లేయర్ వేసుకుంటే సరిపోతుంది. మీకు మ్యాక్సిమం 3 to 4 డేస్లోనే మొలక రావడం అనేది కనిపిస్తుందండి ప్రతి ఒక్క దానికి కూడా. కాకపోతే ధనియాలు కొంచెం లేటుగా వస్తాయి అంతే. ఇప్పుడు మనం ఈ చిన్న పాట్లో ఏం వేసుకుందాం, చిన్న బాక్స్లో మెంతులు వేసేసుకుందాం. ఓకే, నీకు చూపిస్తాను. ఫస్ట్ లైన్స్ అనేది తీసుకోండి, అంటే లైన్స్ చేసుకోండి. దాని మీద మీకు కనిపిస్తుందో లేదో, నేను ఆల్రెడీ చేసేసాను. ఇప్పుడు ఈ మెంతులను వరుసలో వేసుకోండి. ఇలా వేసుకుంటే మనకి ఏంటంటే బాగా జర్మినేట్ అవుతాయండి. వేసుకున్న ప్రతి ఒక్క గింజ కూడా మొలుస్తుందన్నమాట. ఇలా వేసిందంటే మనకు చిన్న బాక్సే కాబట్టి ప్రతి ఒక్కటి లేవకుండా మొలుస్తుందండి. ఇక చూడండి, ఇందాక దంచి పెట్టాం కదా ధనియాలని, ఇలా 2 బద్దలు అవ్వాలండి. మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. దీనికి ఒక విధంగా వేయాలని ఏమీ లేదు, ఒత్తుగా వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ హాఫ్ వచ్చేసి గోధుమలు వేస్తున్నాను చూడండి. ఈ గోధుమలు కూడా మనం ఒత్తుగానే చల్లుకోవాలి, మరీ పలుచగా చల్లుకోవద్దు. గోధుమ గడ్డ అనేది చాలా బలం కదండి, తాగితే రక్తం కూడా పడుతుందంటారు, కాబట్టి చల్లేసుకోండి. వారానికి ఒకసారి తాగినా చాలండి, ఏముంది, వారంలో అయితే జర్మినేట్ అయిపోతుండే, అంతే కదా. అది అయిపోగానే ఇంకోసారి వేసేసుకోండి కావాలంటే. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత దీని మీద ఒక లేయర్ మట్టి చల్లేసుకోండి. ఓకే అండి, ఇప్పటి వరకు మీకు ఏమేమి చూపించాను, ధనియాలు, గోధుమలు, మెంతులు, తోటకూర, చుక్కకూర కదా, 5 అయిపోయినాయి. ఓకేనా అండి. ఇప్పటి వరకు మన వీడియోని చూసినట్లయితే ఒక లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇప్పుడే స్టార్ట్ చేయాలనుకున్నాను కూడా ఇదే ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చండి. మాకు కోకోపీట్ లేదు, కాంపోస్ట్ లేదు అని ఆలోచించిన అవసరం లేదు. ఉట్టి మట్టితోటి స్టార్ట్ చేయండి ఫస్ట్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు. ఇది బిగినర్స్కి కూడా చాలా యూజ్ అవుతుందండి, ఎందుకంటే ఈ మట్టి మిక్స్ అనేది, పాట్ మిక్స్ అనేది అవసరం లేదండి, ఓన్లీ మట్టి ఉన్న చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం చల్లేసుకున్న తర్వాత మనం ఇంకొకటి చూపిస్తాను మీకు. ఇవి గోరింట పూల గింజలండి, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. ఈ గోరింట గింజలు అనేవి చాలా మొలుస్తాయంట. నేనైతే అన్నీ ఒక దాంట్లో వేసాను, ఎలా మొలుస్తాయో చూద్దాం. ఏం లేదండి, వేసి దాని మీద లేయర్ వేసుకోవడమే. మీరు పెద్దగా కంగారు పడిన అవసరం లేదు. కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా స్టార్ట్ చేయవచ్చు. ఇది వర్షాకాలం కాబట్టి తొందరగా జర్మినేట్ అవుతాయి. ఓకే,
నేను ఈ బ్యాగ్స్ ఉన్నాయి కదండీ! ఈ బ్యాగ్స్ కొన్నప్పుడు నాకు ఈ 2 రకాల గింజలిచ్చారు. ఈ 2 రకాల గింజలనేవి ఒకటి ఏమంటారు గోరుచిక్కుడు, ఇంకొకటి అంటే మా భాషలో గోకరకాయ అంట. గోకరకాయ అండ్ తోటకూర గింజలిచ్చారు. ఆల్రెడీ తోటకూర మన కాడుంది ఏసాం కాబట్టి గోకరకాయ ఏసాం. ఇవి ఎలా వస్తాయో చూద్దాం. ఇక ఇప్పుడు వాటర్ ఇచ్చేసుకుందామని వాటర్ అనేది డైరెక్ట్ మనం పోయకూడదండి. ఇలా వాటర్ బాటిల్‌కి హోల్స్ పెట్టేసుకోనండి క్యాప్‌కి పోసుకోండి. లేకపోతే చెయ్యి అడ్డు పెట్టైనా పోసేసుకోండి. అంతేకానీ ఒక్కసారి దాని మీద ఏమంటారు వాటర్ వెళ్ళేలాగా పోసుకోకండి. ఎందుకంటే అవి తొందరగా జర్మినేట్ అవ్వవు. కొన్ని మురిగిపోతాయి కూడా. ఓకేనా అండి. ఇలా అన్నిటికీ వాటరింగ్ ఇచ్చుకోండి. ఇలా ఎప్పటివరకు అంటే వారం దాకా మీరు బాటిల్‌తోటి ఇచ్చుకోవడం బెటర్. ఎందుకంటే అందులో ఉన్న గింజ ప్రతి ఒక్క గింజ మొలవాలంటే మీరు ఇలా వాటరింగ్ ఇచ్చుకోవడమే బెటర్ అండి. లేదనుకోండి అది మురిగిపోయి మనకు ఎక్కువ జర్మినేట్ అవ్వదు. ఇంత చేసి మనకు బాధ వస్తుంది కదా! అందుకే. ఇప్పుడు అన్నీ వేసేసాం కదా! 1 వీక్ తర్వాత ఎలా ఉందో చూడండి. చూడండి 1 వీక్ తర్వాత మనకు ధనియాలైతే ఒక 2 వీక్స్ పడుతుందండి రావడానికి. ఒకటి మొలకొచ్చింది చూడండి. ఇంకా వస్తున్నాయి కూడా చూద్దాం. 1 వీక్‌లో అయితే గోధుమ గడ్డిలా వచ్చేసింది. ఇక చూడండి తోటకూర కూడా బాగా మొలిసేసింది కదా! కాకపోతే గింజలు అనేవి అన్నీ వన్ సైడ్ పడ్డట్టున్నాయి. ఒక సైడ్ మొలిసింది. చుక్కకూర చూడండి. ఇవి మన గోరింట పూల చెట్లు అండ్ మెంతి కూర కూడా చూడండి వారానికి ఎలా వచ్చేసిందో. ఈ గోకరకాయ అయితే ఒకటి కూడా మొలవలేదండి. మరి ఎందుకో తెలియదు. చిన్న పాట పట్టేమో కానీ చూడండి ఇది నెక్స్ట్ డే తీసాను అంటే 9 డేస్కేమో కొంచెం పెరుగుతుంది. ఇక ఈ పక్కన చూడండి గోరింటాకు పక్కన ఈ తులసి చెట్లు అనుకుంటా. తులసి చెట్లు కూడా మొలుస్తున్నాయి. దీంట్లో ఆవాలు వేసాను. ఆ ఆవాలు కూడా మొలుస్తున్నాయి చూడండి. ఇది వేసిన కాన్సి 10th డే అండి. ధనియాలు చూడండి మొలకలు వచ్చేసాయి. మిగతాయి కూడా కొంచెం పెరుగుతున్నాయి కదా! ఈ రోజుకి కరెక్ట్‌గా 18 రోజులండి గింజలు వేసిన కానించి చూడండి ఎంత బాగా వచ్చాయో. గోధుమ గడ్డి అయితే పెరిగిపోతుంది, కోసేయాలి. చూడండి చుక్కకూర పెరుగుతూ ఉంది. ఇందులో ఒకటి వచ్చిందండి మొలుస్తుంది. మరి అది ఏంటిదో తెలియదు. చూడండి గోరింట పూలు కూడా పెద్దగా అవుతున్నాయి మొక్కలు అనేవి. మెంతి కూర అయితే కోయడానికి వచ్చేసిందండి. రేపు ఎల్లుండి కోసేస్తాను. అసలు మెంతి కూరకున్న స్పెషాలిటీ ఏంటంటే పెట్టంగానే 7 రోజులకో 10 రోజులకో కోసే టైం వస్తుందండి. కాకపోతే నేను వీడియో తీయాలనేసి ఉంచేసాను దాన్ని. ఇంకోటి చూపిస్తాను రండి. మా మినీ గార్డెన్ ఎప్పుడు స్టార్ట్ చేసామో కానీ ఇంతవరకు ఒక చెంకు పుష్పం కూడా నేను చూడలేదండి. ఇదే ఫస్ట్ టైం. 2-3 సార్లు పెరిగింది కానీ ఆ పాట్ కన్నా కొంచెం ఎత్తు పెరిగి చనిపోవడం అవుతుందన్నమాట ఆ చెట్లు. కాకపోతే ఈసారి మంచిగా ఒక పువ్వు అనేది పూసింది. చూద్దాం మరి ఫ్లవరింగ్ వస్తుందో రాదో, అంటే చాలా వస్తాయో రావో చూడాలి మరి. మీకు తెలియకుండా ఈ గ్యాప్లో నేను ఇంకో పని కూడా చేశానండి. చూపిస్తాను రండి. దీంట్లో అయితే ఫస్ట్ టమాటా చెట్టు అనుకుంటా అండి ఒకటి మొలిచింది. మరి అది టమాటా చెట్టు మరి ఏం చెట్టో తెలియదు. ఇంకా ఇంకొకటి మన పింక్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా ఆ చెట్టు కూడా పెట్టాను, ఏలుకుంటుంది. ఇదిగో చూడండి దీంట్లోనే నేనేం చేశానంటే కరివేపాకు గింజలు వస్తాయి కదండి అవి కూడా పెట్టేశాను. మరి మొలిచినాయో కదా తెలియదు. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే ఒక లైక్ చేయండి. గార్డెనింగ్ గురించి
మరిన్ని విషయాల గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.